ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. డిసెంబర్ 31, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. అలాగే అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ రోజుతోటి 2023 సంవత్సరం ముగుస్తుంది. ఆఖరి రోజు రేపటి నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు చేకూరటానికి, సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాలు శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ చవితి. ఉదయం 10:11 వరకు ఉంది. నక్షత్రం మఖ పూర్తిగా ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనుసు క్షేత్రంలో, కుంభక్షేత్రంలో శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కోర్టు సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ సంబంధిత లావాదేవీలు కూడా ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి ఈ వారం అనుకూలత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక క్లేశాలు, మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు వైద్య వృత్తి వారికి పరిష్కారాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా పోటీతత్వంతో కూడినటువంటి, స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు బాగా రాణిస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తితో ఆహ్వానించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. బుధ శుక్రుల సంచారం సామాన్యం. రవి కుజుల సంచారం ప్రమాదాలని కలిగిస్తుంది. పొరపాట్లు చేసేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితుల్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక అనుకూలత కూడా చోటు చేసుకుంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వచ్చినప్పటికీ ఎదుర్కొని వాటిని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి చక్కగా ఉపకరిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా పేరు ప్రఖ్యాతులు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు వ్యవసాయ రంగం వారికి చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాలని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కేతు సంచారం ప్రతికూలతని పెంచుతుంది, విఘ్నాన్ని కలిగిస్తుంది.
బుధ శుక్రుల సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి కుజుల సంచారం సామాన్యం, శని సంచారం కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు కలిగిస్తుంది. ప్రతి పనిని ఆలోచించి చేపట్టి కొనసాగించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసేటువంటి ప్రక్రియలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిలో విజయాలు సాధించగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. అష్టమ శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. పట్టుదలతో విద్యాపరమైనటువంటి అంశాలపై ఏకాగ్రతని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ అనుకూలత ఆలస్యంగా లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున రుద్రాభిషేకం నిర్వహించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం భాగ్యస్థితిలో అత్యంత అనుకూలం. కేతు సంచారం సామాన్యం. రాహు సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. శని సంచారం ప్రతికూలంగా కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. ప్రతిబంధకాలకు పరిష్కారాలు వైద్య వృత్తి వారు ఒక్కొక్కటిగా పొందగలుగుతారు. న్యాయబద్ధ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. అదృశ్య సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు సినీ రంగం వారికి పరిష్కారాలకు నోచుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థానంలో ప్రతికూలతని కలిగిస్తుంది. అవరోధాలు, విఘ్నాలు చేకూరుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. శని యొక్క సంచారం షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలం. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత కార్యకలాపాలు కూడా విజయాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు అన్ని రంగాల వారికి ఈ వారం సంతృప్తిని కలిగిస్తాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆచితూచి కొనసాగించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి
వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. రాహు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తోంది. అర్ధాశ్రమ శని ద్వారా ఈతి బాధలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. రవి కుజుల సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలతను కలిగిస్తోంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతి పనిని కూడా ఓర్పు సహనంతో పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని సంపూర్ణ విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బుధ శుక్ర సంచారం అనుకూలతను కలిగిస్తోంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తోంది. కేతు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవికుజుల సంచారం ప్రతికూలతని ఆర్థిక పరంగా పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. శుభ కార్య నిర్వహణలో విఘ్నాల్ని చవిచూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలు క్రమేపీ పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంశయాలు ప్రబలమవుతాయి. సంకోచాలు కూడా ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం పంచమ స్థానంలో అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. రవికుజుల సంచారం వ్యయ స్థానంలో కూడా ప్రతికూలతను పెంచుతుంది. కేతు సంచారం రాజ్యస్థితిలో మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బృహస్పతి సంచారం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. ధీశక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ చిరు పొరపాట్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక క్రమశిక్షణ బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. స్థానచలనం వంటి ఉపకరిస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. రాహు సంచారం మీకు అత్యంత అనుకూలం. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. అర్ధాష్టమ బృహస్పతి ప్రభావం ద్వారా మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాలకి దారితీస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తగ్గుతుంది. సమస్యలు ప్రబలమవుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. విద్యార్థులకి అనుకూలత గట్టి కృషితో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సులభతరమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క ప్రభావం అత్యంత ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం కూడా అవమానకర సంఘటనలు కలిగిస్తుంది. రాహు సంచారం, కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉన్నాయి. రవికుజుల సంచారం అనుకూలతని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి లేదా అనుకూలతని పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు పరిష్కరింపబడతాయి. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. అన్ని రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహుకేతువుల సంచారం ప్రతికూలతని పెంచుతోంది. శుక్ర సంచారం అనుకూలతని కలిగిస్తుంది. రవికుజుల సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. మోసపూర్తి వాతావరణం ద్వారా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా ఏర్పడతాయి. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక సమస్యలు పరిష్కరింపబడతాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరాలని, ఆరోగ్య రక్షణ ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. 2023 సంవత్సరానికి ఆఖరి రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో ఎర్రటి పుష్పాలు, చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా చేస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు.
అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి స్నానం చేసిన తర్వాత లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఈరోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ గృహంలో పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నట్లుగా పూజ గదిలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2024 మొత్తం లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఆగ్నేయ దిక్కులో దీపాన్ని వెలిగించాలి. అది అగ్నిదేవుడికి ప్రియమైన దిక్కు కాబట్టి అగ్ని ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహము 2024లో సులభంగా పొందవచ్చు. అలాగే అర్ధరాత్రి 12 గంటలకి గృహంలో ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి కుబేరుడి అనుగ్రహం ద్వారా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. 2023 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం వెడలిపోయి 2024 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి శుభగడియ. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో తప్పనిసరిగా సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయడంతో పాటుగా అఖండ దీపాన్ని గనక అర్ధరాత్రి వరకు కూడాను వెలిగేటట్టుగా చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి దీపలక్ష్మి ప్రభావం ఆ గృహంలో అష్టైశ్వర్య సిద్ధిని కలిగింపజేస్తుంది. ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడాను ఈ నియమావళిని ఎవరైతే పాటిస్తారో గృహంలో వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పనిసరిగా వస్తాయి. అంతేకాకుండా ఒక వంక ధనుర్మాస సందర్భంగా ఇంటి ముంగిట రతనాల ముగ్గులను అమర్చడంతో పాటు గోమయంతో చేసినటువంటి ఆ గొబ్బెమ్మల్ని కూడాను అమర్చడంతో పాటుగా ఆ స్వామికి సంబంధించినటువంటి విష్ణునామ సంకీర్తనావళిని కూడాను ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తున్న ఈ శుభవేళ మరునాటి నుంచి మనం ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 2024 సంవత్సరంలోకి. ఈ 2024 సంవత్సరం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లాలని, అందరికీ ఆనందాన్ని, సౌఖ్యాన్ని, అనేక రంగాలలో విజయ పరంపరను కొనసాగించాలని, గతం కన్నా భవిష్యత్తు మరింత గొప్పదిగా, ఆనందమయంగా, లక్ష్మీ కటాక్షంతోనూ ఆరోగ్యంతోనూ విరాజిల్లాలి అని చెప్పేసి కోరుకుంటూ మన గృహంలో ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో పాటు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన ఇంట్లో ఆ యొక్క దేవుని మందిరం ముందు చక్కగా ముగ్గులు వేసి ఆ ముగ్గులో దీపారాధన అనేటువంటిది 5 ఒత్తులతో ఏర్పాటు చేయాలి. ఈ 5 ఒత్తులు కూడాను మనకి పంచభౌతికాత్మక తత్వాన్ని నిర్దేశిస్తున్నాయి కాబట్టి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం ఈ 5 కూడాను మనకి ఎల్లవేళలా కూడాను సహకరించాలని, ప్రకృతి విలయతాండవం చేయకుండా సస్యశ్యామలమైనటువంటి పంటలతో భారతావనంతా కూడాను అభివృద్ధికరమైన ప్రభావంతో ఉండాలని, సిరి సంపదలతో తులతూగాలని చెప్పేసి సిరుల తల్లి లక్ష్మి ప్రతి ఇంటా కూడాను అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించాలని సరిగ్గా 12 గంటల సమయంలో త్రిమూర్త్యాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి 3 కన్నులున్నటువంటి కొబ్బరికాయ తప్పనిసరిగా స్వామికి సమర్పించే విధంగా కొబ్బరికాయను కొట్టి కొన్ని తీపి పదార్థములను కూడాను అక్కడ దేవతా మందిరం వద్ద ఉంచి నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా గడపకు పసుపు రాసి 2 వైపులా కూడాను ఆవు పాలు పోసి కొద్దిగా 4-5 చుక్కలు వేసి దానిలో రంగురంగుల పుష్పాలను అమర్చి గడప మహాలక్ష్మికి కూడాను నమస్కారం చేస్తూ
నూతన ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభవేళ గ్రహానుగ్రహ కాలతత్వ స్వరూపుడైనటువంటి ఆ భగవానుడు కాలాస్మిన్ జీవితానిష్ట మురాప్రోక్త మయానశు అన్న చందంగా కాలమే దైవ స్వరూపం కాబట్టి కాలాన్ని మనం నియంత్రించలేం కాబట్టి ఈ కాలచక్ర భ్రమణంలో అందరం ఆనందంగా ఉల్లాసంగా జీవితాన్ని గడపాలని ఆరోగ్య ఐశ్వర్య ప్రభావాలతో దిగ్విజయవంతమైనటువంటి విశిష్టకరమైనటువంటి విశేషాంశాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ సస్యశ్యామలవంతంగా ఈ భూమి ఈ ప్రకృతి మనకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మనం దీపారాధన చేసిన తదుపరి నైవేద్యం పెట్టిన తదుపరి దైవనామ సంకీర్తన చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. ప్రతి గృహంలో కూడాను లైట్లన్నింటినీ కూడాను తప్పనిసరిగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడాను వెలిగేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అలా దీపాల యొక్క కాంతి పుంజాలు మన గృహంలో లక్ష్మీ కటాక్షంతో పాటు అష్టలక్ష్మి వైభవాన్ని కూడాను ప్రసరింపచేయాలి అని చెప్పేసి భావించాలి. అలాగే తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల, పిన్నల ఎదుట అందరూ కూడాను గౌరవప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని, అంతేకాకుండా సర్వ సంపదలతో తొలతూగేందుకు సర్వేశ్వరుడు మనకు రక్షణ కవచంగా ఉండాలని, ప్రత్యక్ష సాక్షిభూతమైనటువంటి ఆ సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి సంఖ్య 1 2024 1/1/2024 అంటే మొత్తం కూడినట్లయితే 1/1/2 2024 6 2 8 2 10 అంటే 10 అంటే 1 కాబట్టి ఈ 1 సంఖ్య రవికి సంబంధించినది. రవి అంటే సూర్యుడు కాబట్టి సూర్యుని ఆరాధనా తత్వం ప్రతి గృహ యజమాని కూడాను తప్పనిసరిగా పాటించాలని, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న సూత్ర ప్రాతిపదికను ఆధారంగా ఈ యొక్క సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వీక్షణాలు ఈ యొక్క దేశంలో ప్రగతికి నిదర్శనం కావాలని చెప్పేసి కోరుకుంటూ మనం 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆంగ్ల కాలమానాన్ని అనుసరించి ఒక సంవత్సరం చరిత్ర పుటలలో చేరబోతోంది. అలాగే ఈ సంవత్సరం అనుకున్నప్పుడు ఈ అనగానే ఆంగ్ల కాలమానమే జనవరి 1తో ఆరంభమై 31 డిసెంబర్తో పూర్తి అవుతున్నటువంటి కాల ప్రమాణమే పలువురికి స్ఫురణకు వస్తుంది. ఆంగ్ల కాలమానం అన్నది అనాదిగా ఉన్నది కాదు. ఒక 500 సంవత్సరాల కాల ఆయుర్దాయం కలిగి 10 నెలలు ప్రారంభంలో ఆ కాల ప్రమాణంలో విభజన రేఖలుగా, తదుపరి 12 నెలలుగా మారి వివిధ సందర్భాలలో అనేక విధాలుగా చెప్పబడ్డ మార్పులకు చేర్పులకు లోనై నేటికి ఆంగ్ల కాలమానం దోలాయమానంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 28 రకాల కాలమానాల పట్టికలు ప్రచారంలో నేడు ఉన్నాయి అంటుంది శాస్త్రం. ఆధునిక విజ్ఞాన కోశం 800 కోట్ల ప్రపంచానికి 202 దేశాల విభాగాలలో ఉండేటటువంటి వివిధ సంస్కృతులకు ఎవరి వారికి వారి విధానాలలో, సిద్ధాంతాలలో, సంస్కృతులలో, సంస్కారాలలో వారి పంచాంగాలు వారికి ఉంటాయి. తెలుగు వారమైన మనకు ఉగాది పంచాంగం. మన దేశంలోనే గుజరాత్ తదితర ప్రాంతీయ వాసులకు దీపావళితో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఒక దేశంలోనే భిన్న ప్రమాణాలలో పంచాంగములు ఉండగా ప్రపంచవ్యాప్తంగా 28 క్యాలెండర్లు అమలులో ఉండగా వాటిలో అధిక భాగం నేటి ఆధునిక సంస్కారాన్ని అనుసరించి ఆంగ్ల కాలమాన జంత్రి పట్టికని అనుసరించడంతో అందరూ నూతన సంవత్సరం అనగానే 1 జనవరి అనుకుంటున్నారు. ఇది ఆంగ్ల కాలమాన సంవత్సరం అయినా
పలువురు అనుసరిస్తున్న నేపథ్యంలో 31 డిసెంబరు ఈ రోజున మనం పాటించవలసిన విధులు విధానాలు ఏమిటి అంటే, ఈ సంవత్సరం అంతా మనం చేసిన మంచి చెడున పనులను ఒక కాగితం తీసుకొని బేరీజు వేసుకోవాలి అంటుంది మనస్తత్వ శాస్త్రం. మనలో ఆగ్రహం పెరిగింది, ఒక కాగితం తీసుకొని ఆ కాగితం పైన ఆగ్రహం పెరగడానికి కారణాలు విశ్లేషణ చేస్తూ రాయాలి. ఇంకా కోపం ఉంది, ఎవరినో హింసించాలి అన్నంత కోపం ఉంది, ఒక కలం తీసుకొని ఆ కాగితం పైన చక్కగా యథాశక్తి ఇలా రాయడమో లేదా ఆ కాగితాన్ని వచ్చడమో రకరకాలుగా ఆ కాగితాన్ని నలిపివేయడమో ఇలా చేసి మనలో ఉండే కోపాన్ని తగ్గించుకొని ఆ కాగితాన్ని కాగితపు బుట్టలో వేయాలి. ఇది ఎంత సులభమైన మార్గమో, ఆధునిక సైకాలజీ మనస్తత్వ శాస్త్రం చెప్పే ఈ విధానం ఎంత సులభమో, అదేవిధంగా 31 డిసెంబరు అన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక కాగితం పైన మనం చేసిన మంచి పనులు, చేసిన చెత్త పనులు, అలాగే చెయ్యాలి అనుకుంటున్న పనులు, చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఒక వార్షిక జాబితా ఒకటి సిద్ధం చేసుకుని ఆ కాగితాన్ని తదుపరి నాశనం చేయవచ్చును, చింపివేయవచ్చును, నీళ్ళల్లో వేయవచ్చును, కానీ ముందుగా రాసుకొని దాని వలన మనం మంచి ఎక్కువగా చేశామా లేక నిరుపయోగకరంగా ఉండే పనులు ఎక్కువగా చేశామా అవగాహనకు వచ్చిన తదుపరి ఇక పైన ఎలాంటి పనులు చేయాలో నిర్ణయించుకునే నిమిత్తమే 31 డిసెంబరు. దేవతారాధన చేసే క్రమంలో ఆధ్యాత్మిక మార్గంలో గణపతిని పూజించే నిమిత్తమై సమస్త సంభారాలను సేకరిస్తాం. గణపతి కావచ్చు, అయ్యప్ప కావచ్చు, కుమారస్వామి కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఏ దేవతారాధన చేయాలి అన్నా కూడా ఆ దేవతారాధనకు వినియోగించేటటువంటి వస్తు సంభారాలను సేకరించే సమయంలో మహదానందంగా, అర్చన చేసే సమయంలో కూడా ఇంకా ఆనందంగా, అర్చన చేసిన అనంతరం ఆ తదుపరి దీపాలు కొండకు చేరుతాయి, పుష్పాలు మాలికలుగా సిద్ధం చేసి అలంకరించినవి వాడిపోతాయి, నివేదనలను వివిధంగా ఉండే చీమలో పురుగులో ఇంకేమైనానో ఆశించడంతో మనం స్వీకరించడానికి యోగ్యం కాకుండా పోతాయి. ఆ అన్నింటినీ కూడా ఒక కాగితంలో కానీ మరింక విధంగానైనా కానీ సేకరించుకొని నీళ్ళల్లో ఎలా నిమజ్జనం చేస్తున్నామో అలాగే ఈ సంవత్సరానికి సంబంధించిన జ్ఞాపకాలలో మనకు బాధ కలిగించేటటువంటి వాటిని తొలగించుకోవాలి. నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే విషాదం, దుఃఖం. రేపు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన, అనవసరపు ఆరాటం. ఈ విచారం వద్దు, ఆ ఆందోళన ఆరాటాలు వద్దు. అలాంటి సందర్భంలో మరేమిటి, ఈరోజు ప్రధానం. ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే త్రివిధములుగా ఉండేటటువంటి కర్మదోషాలలో ప్రారబ్ధము ఏదో గతం ఇలా ఉన్నాం. ప్రారబ్ధ విఘ్న అనే వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటే కలులు దుర్మార్గులైన వారు లేదా వ్యతిరేకపు ఆలోచనలు కలవారు నిన్న ఎలా ఉందో రేపు ఎల్లుండి అలాగే కొనసాగిద్దాం అనే ఆలోచన చేస్తూ ఉంటారు. మార్పును అంగీకరించరు. సనాతన వైదిక ధర్మం శాస్త్రం మార్పు కోరుకుంటుంది కనుకనే ఒక స్మృతి కాకుండా 18 స్మృతులు, ఒక వేదం కాకుండా 4 వేదాలు, ఒక సూత్ర వాంగ్మయం కాకుండా 4 సూత్ర వాంగ్మయాలు, ఒక ఇతిహాసం కాకుండా 2 ఇతిహాసాలు, ఒక పురాణం కాకుండా 18 పురాణాలు, ఒక దార్శనికుడు కాకుండా 18 జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు దార్శనికులు భిన్న భిన్న ధోరణులతో భిన్న భిన్న పద్ధతులతో మార్పు సహజం అని ప్రపంచవ్యాప్తంగా చెప్పే ఒకే ఒక ధర్మం సనాతన భారతీయ ధర్మం. ఈ క్రమంలో గతం ఆలోచన దుఃఖకారకం కాకూడదు, భవిష్యత్తు అంటే ప్రారబ్ధము దుఃఖకారకం కాకూడదు, ఆగామి ఆందోళనకరం కాకూడదు. కనుక సంచితము ఈరోజు, ఇప్పుడు, వర్తమానం ఇది మన చేతిలో ఉన్నది కనుక ఈ వర్తమాన సమయాన్ని ఆధారం చేసుకుని 10 మందికి మేలు కలిగించే పనులు చేద్దాం. గత సంవత్సరంలో మొక్కల పరిరక్షణ చేపట్టని ఎడల ఈ రోజు నుంచి మొక్కల పరిరక్షణ చేద్దాం అంటూ సానుకూలమైనటువంటి ఆలోచనకు సంకల్పం చేద్దాం. చదువుకునే ప్రయత్నం చేద్దాం. ధనాన్ని సేకరించి ఎంత సేకరిస్తే అంత, ఎంత ఉద్యోగంలో మనకు ధనం వస్తే అంత, ఎంత జీతం వస్తే అంత, అందులో కొంత వివిధ కార్యక్రమాలలో భగవత్ సేవకై, కుటుంబ సంరక్షణకై, భవిష్యత్తులో సూచనలకై లేక రక్షణ చర్యలకై పెట్టుబడులుగా ఎలా చేయాలి, ఎలా చేద్దాం అనే ఆలోచనను ఇంటిల్లిపాది ముఖ్యంగా భార్యాభర్తలు పరస్పరం సంబంధంగా చర్చలు చేసుకుని ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అదే విధంగా
31 డిసెంబరు 1 జనవరి రెండింటి మధ్య 24 గంటల కాలమానం. కానీ అంతరాలలో ఉన్నంత తేడా సంవత్సర రూపంలో ఉంటుంది. 2023 కాలగర్భంలో కలిసిపోతుంది, తిరిగి రాదు ఎప్పటికీ. అలాగే ఈ గడిచిపోయే కాలంలో జ్ఞాపకాలేవి కూడా దుఃఖకరమైనవి మన వెంట రాకుండా మంచి జ్ఞాపకాలనే మన వెంట పెట్టుకొని 24లో అడుగుడే విధంగా భవిష్యత్తు ఆశాజనకంగా ఆశావహంగా మార్చుకునే నిమిత్తమై మన ఇష్ట దైవాలను స్తోత్రం చేద్దాం. రాశి ఫలాలు ప్రత్యేకంగా ఈ సందర్భంగా పలువురు చెబుతూ ఉంటారు. ఈ రాశి ఫలాలన్నీ కూడా ఆంగ్ల కాలమానానికి సంబంధించినవి అని కాకుండా అందులో కూడా మళ్ళీ మనవైనటువంటి దేశీయ కాలమాన నియమాలకు లోబడి మేషంలో గురువు సంచారం, మీనంలో రాహు సంచారం, కుంభంలో శని సంచారం, ధనుస్సులో రవి సంచారం, కన్యలో కేతువు సంచారం, ఇలా గ్రహాల సంచారాన్ని గతులను దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మాన్ని అనుసరించే మనవారైన జ్యోతిష్కులు ఎలా జీవితంలో మనం విజయం పొందగలుగుతామో వివరిస్తారు. కాబట్టి ఈ క్రమంలో కూడా ఆంగ్ల కాలమానాన్ని అనుసరించి కూడా మనం ఎలా ఉండాలో తెలుసుకుని ఆ ప్రకారంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గత కాలంలో వచ్చేటటువంటి చెడు మన వెంట రాకుండా మంచి మాత్రమే ఉండే విధంగా సంకల్పం చేద్దాం. 31 డిసెంబర్ అంటే అర్ధరాత్రి మత్తు పానీయాలో, మందు పానీయాలో, మరో విశేషాలో, వ్యసనాలో, తిరగడమో, లోకమో అని కాకుండా ప్రశాంత జీవితంతో పరమాత్ముడిని ఇంటిలోనే ఉండి ప్రార్థన చేయడం, ఇది సనాతన భారతీయం ప్రపంచానికి అందించేటటువంటి దార్శనిక లక్షణం, విధానం. అంతేకాని 31 డిసెంబరు అర్ధరాత్రి 1 గంట 12 గంటలు తేదీ మారబోతుంది, డేట్ మారబోతుంది, అయితే ఏమీ చింత లేదు. ఒక సంవత్సర కాలం మారితే 2024 కూడా కాలగర్భంలో గడిచిపోతుంది, 25 వస్తుంది కదా. ఒక సంవత్సరం కింద 22 గడిచిపోయి 23 వచ్చినట్టుగానే ఇంకా రాబోతుంది కదా. ఈ క్రమంలో కాలంలో వచ్చే మార్పులు ఏమీ లేవు, ఋతువులు అవే ఉన్నాయి, కాలం అదే ఉంది. అదే హిందూ ధర్మపరంగా, సనాతన వైదిక ధర్మపరంగా ఉగాది పండుగ తీసుకుంటే ఋతువులో మార్పు, శిశిర ఋతువు వెళ్ళిపోయి వసంత సంరంభ ఆరంభం. ఇలా దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఆయా ప్రాంతాలకు దేశీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ పండుగలన్నీ ప్రాతినిధ్యం వహిస్తాయి. విశ్వవ్యాప్తంగా నేటి కాలంలో ఆంగ్ల సంస్కృతి పరిఢవిల్లిన నేపథ్యంలో మనం కూడా అనుసరిస్తున్నటువంటి సందర్భంలో మనదైనటువంటి చాంద్రమాన విధాన పద్ధతులకు లోబడి మన జాతకంలో, గ్రహచారంలో ఏ దైవం మనకు తెలుస్తుంది, ఏ పూజ చేయాలి తదితరములన్నీ కూడా తెలుసుకుందాం. స్థిర నిశ్చయాన్ని, సంకల్ప శక్తిని, సంకల్ప శుద్ధిని, ఈ మూడింటిని కలిగించేదే 31 డిసెంబర్ తేదీ ప్రాశస్త్యం. తెలుసుకుందాం, పాటిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శారదనీరదిందుఘనసారపటీరమరాళ మల్లికాహార తుషార ఫైన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. అక్కడ భారతి అన్న శబ్దమే వేశారు. భరతుని చేత తేబడినది, ఆ ఋషి చేత ప్రతిపాదింపబడినది సర్వశుక్లా సరస్వతి అని. ఈ పిల్ల పుట్టినప్పుడు నల్లకలువల కాంతి, కానీ తత్వతః చూసినప్పుడు మేనకాదేవికి ఆవిడలోనే సరస్వతి కనపడతాం. అందుకే కామాక్షి నలుపు, నల్లగా కనపడే కామాక్షి సరస్వతీ కటాక్షం ఇవ్వాలనుకున్నప్పుడు తెల్లగా సాక్షాత్కరిస్తుంది. అందుకే విమలపటి, కమలకుటి, పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి, కామాక్షి పక్ష్మలాక్షి, కలిత విపంచి, విభాసి వైరించి. మూకశంకర్లు చేశారు మూకపంచశతిలో. కామాక్షి పరదేవతని సరస్వతీ స్వరూపంగా స్తోత్రం చేశారు. ఎంతో గొప్ప శ్లోకం ఆ శ్లోకం. అమ్మవారిని నల్లటి కామాక్షిని తెల్లటి భారతీ స్వరూపంగా చూస్తారు. ఆ తెల్లటి సరస్వతీదేవిగా కనపడింది. కమనీయ మోహన కారభారతి వచ్చే అటువంటి మోహన ప్రదమైనటువంటి రూపం. శివుడు ఎలా ఉంటాడో అన్ని విధాలా అలాగే ఉంటుంది. తెల్లగా శంకరుడు ఉంటాడు, తెల్లగా సరస్వతీదేవి ఉంటుంది. ఆయన దక్షిణామూర్తిగా వీణ పట్టుకుంటాడు, ఈవిడ వీణ పట్టుకుంటాడు. ఆయన
జ్ఞానం ఇస్తాడు, ఈవిడ జ్ఞానం ఇస్తుంది. ఆయన కొప్పేసుకుంటాడు, ఈవిడ కొప్పేసుకుంటుంది. ఈవిడ జడ వేసుకోదు, కొప్పేసుకుంటుంది. అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, కొప్పేసుకుంటుంది. ఆయనకి చంద్రరేఖ, ఈవిడికి చంద్రరేఖ. భారతి అన్ని విధాలా శివుడిలా ఉంటుంది. ఈ పిల్ల చేరవలసింది శివుణ్ణి కదూ, అందుకని శివుడి చెల్లెలు సరస్వతి. అందుకే ఇద్దరు తెల్లగా ఉంటారు, ఇద్దరూ జ్ఞానకటాక్షం చేస్తారు. అంటే శివుని చెల్లెలు అని నేను ప్రతిపాదించినప్పుడు తత్వతః అందానర్థం. కాబట్టి కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే. ఆవిడికి మేనకాదేవి తల్లే, మేనకకి పార్వతీదేవి తల్లే. అంటే లోకంలో ఒక విషయం ఉంటుంది చూడండి, మా అమ్మ మా బంగారు తల్లి అని ముద్దులాడతారు చిన్నపిల్లని. అయినప్పుడు అమ్మతో పోల్చుకుంటారు. అందులో ఆడపిల్లలకు ఉండే లక్షణం ఏమిటంటే అమ్మ మీద చాలా ప్రేమ ఉంటుంది. అంత అందుకు తులిచూలు పుట్టింటికి ఎడతారు. ఎందుకు అంటే ఎంత బాధ అయినా సరే ఆ అమ్మని చూసేటప్పటికి మర్చిపోతారు, ఆ అమ్మని స్పృశిస్తే మర్చిపోతారు. అందుకు అమ్మ కోసం వెంపర్లాడతారు, అమ్మ 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 అని. ఎన్నాళ్ళు పుట్టిళ్ళంటే నిజంగా అమ్మున్నన్నాళ్ళే పుట్టిళ్ళు. ఆ తర్వాత లోకంలో తల్లిని మించిన ప్రేమ కలిగిన వదినలు ఉన్నారు, నేను దాన్ని కాదన్నా. అటువంటి వదిన ఉన్నంతకాలం కూడా పుట్టింది పిల్లలకి. కాబట్టి అమ్మా అమ్మా తల్లి, నా తల్లి కదూ అంటుంటారు కదూ. అందుకని మేనకాదేవికి తల్లి, కానీ బాహ్యంలో అసలు నిజానికి మేనకాదేవికి కూడా తల్లి ఎవరు? పార్వతీదేవే. అది సత్యం కూడా. లోకాలకే తల్లి, మేనకకి తల్లి కాదేమిటి? కాబట్టి కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే. ఆ తల్లి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే. చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే. లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేటప్పటికీ ఓ చమత్కారం చేశారు. మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అన్నారు. ఏమిటి మహాచాతుర్యం కలిగినటువంటి కన్య అంటే, క్షీరసాగర మథనం అయినప్పుడు ఆవిడ వైజయంతి మాల పట్టుకుని పైకి లేచింది. పైకి లేచి అందరి వంక చూసి ఆలోచన చేసింది. ఆలోచించి ఆర్తత్రాణపరాయణుడు, మహానుభావుడు, శాశ్వతుడు, నిత్యుడు, అచ్యుతుడు, వరదుడు, కాబట్టి మోహనాకారుడు, ఈయన మెడలో మాల వేస్తానని బాగా ఎంచుకుని చక్కగా వెళ్ళి ఆయన మెడలో దండేసింది, విష్ణుమూర్తి మెడలో. మరి చాతుర్యం లేదు ఆవిడికి? చాతుర్యం ఉంది, గాంభీర్యం ఉంది. అందుకని కన్యా అంటే అటువంటి ప్రజ్ఞ కలిగినది అని ఒక అర్థం. కాబట్టి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లలిత సంపద లక్ష్మి వచ్చే. లాలిత సంపద, ఎంతకాలము సుగుణములుంటాయో అంతకాలము లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అన్న మాటకు అర్థం మీరు కేవలం ఐశ్వర్యము అని అనుకోకండి. లక్ష్మి అంటే లక్ష్మ అని. ఏ గుర్తు చేత ఒక విభూతి ప్రకటనమవుతుందో అది లక్ష్మి. అనుభవంలోకి రావాలి, వస్తే కానీ అది నిజానికి లక్ష్మి కాదు. నాకు బోరెడంత ఐశ్వర్యం ఉందనుకోండి, కానీ ఏమీ తినడానికి లేదు, అప్పుడు ఎందుకది? ఉందని చెప్పుకోవడానికి ఉందంతే. బోరెడని పళ్ళు ఇంట్లో ఉంటాయి, ఒంట్లో మధుమేహం ఉంది, ఎందుకది? ఏం తింటావు? తినడానికి ఉండదు, అప్పుడు కాదు లక్ష్మి. నువ్వు అనుభవించినప్పుడే లక్ష్మి. నీకు తృప్తిని కలిగించాలి. అది నీకు తృప్తిగా మారగలిగితే, అంటే బాహ్యమునందు పదార్థము అనుభవించడానికి యోగ్యత రెండూ కూడి ధర్మబద్ధమైతే లక్ష్మి, లక్ష్మ, అది గుర్తుగా ఉంటుంది కీర్తిగా. కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే. అటువంటి లలితమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటి లక్ష్మి నాకు కుమార్తెగా వచ్చింది అంటే అభేదాన్ని పాటిస్తోంది. ఆమె కేవలము పార్వతి కాదు, ఆమెయే జగన్మాత. అందుకని గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకైలిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని శంకర భగవత్పాదులు. వదనారవింద వక్షో వామాంకతటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి అని మూకశంకరులు ఆర్యాశతకంలో. అమ్మా నువ్వు ఒక్కదానివే ఏం చేస్తూ ఉంటావంటే, ఒకరికి నాలుక మీద ఉంటావు, ఒకరికి వక్షస్థలంలో ఉంటావు, ఒకరికి ఎడమ భాగంలో ఉంటావు,
ఉండి వాళ్ళు త్రిమూర్తులుగా ఈ లోకాల్ని చక్కబెట్టగలిగినటువంటి శక్తివి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.